హిందూ సనాతన ధర్మం అంటూ ఒక స్టాండ్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అయితే ఇతర మతస్థులు ఏమైనా జనసేనకు దూరం అయ్యే పరిస్థితి ఏమైనా ఉందంటారా? పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా హిందుత్వంనే రక్షించుకోవాలన్న రోజు ఏ రోజు అనలేదు. ఇదైతే చాలా రాంగ్. ఇది అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారంటే, అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే హిందూ ధర్మం అంటే మన క్రిస్టియన్ కూడా అందరూ, ముస్లిమ్స్ అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. అందరూ మరి కలబట్టి అందరూ కలిబట్టి అన్ని మెజారిటీ అన్ని సీట్లు కూడా రావడం జరిగింది. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టం అంటారా, లాభం అంటారా? గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తున్న విధానాన్ని ఖచ్చితంగా ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా జరగబోతుందంటే ఈ కూటమి ప్రభుత్వం అంత బలంగా ఉందండి. బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు జనసేన కలిసి ఉండటం వల్ల అంటే పవన్ కళ్యాణ్ గారికి మంచిగా ఉంటుంది అంటారా, లేదంటే ఎలా ఉండబోతుంది అంటారు? బీజేపీతో మంచిగా ఉంటుంది. ఎందుకు ఉండదండి? బీజేపీకి పవన్ కళ్యాణ్కి పొత్తు ఉన్నది, మంచిగా ఉన్నది. మన ఎలక్షన్లో కూడా చూపించారు ప్రజలు ఈ 3 పార్టీలకి. కాబట్టి దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు హిందూ సనాతన ధర్మం అంటూ ఒక స్టాండ్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అయితే ఇతర మతస్థులు ఏమైనా జనసేనకు దూరం అయ్యే పరిస్థితి ఏమైనా ఉందంటారా? అలాంటిది ఏమి ఉండదండి. ఎందుకంటే హిందూ ధర్మం అంటే మన క్రిస్టియన్ కూడా అందరూ, ముస్లిమ్స్ అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. అందరూ మరి కలబట్టి అందరూ కలిబట్టి అన్ని మెజారిటీ అన్ని సీట్లు కూడా రావడం జరిగింది. అలాంటిది అయితే జరగడం ఉండదు. ఎందుకంటే హిందువులు క్రిస్టియన్కి ఓటుకి ఇంకొచ్చేప్పటికి అందరూ ఒకటే. ఎందుకంటే ఇప్పుడు అందరు మతాలన్నీ, అందరికీ మతాలు ఉంటాయి. అందరూ ఏ దేవుడు కడితే ఆ దేవుడిని చూసుకుంటారు. దానివల్ల దానికి ఏం ప్రాబ్లం లేదు. హిందూ ధర్మాన్ని బీజేపీలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. అలాంటిది ఏమైతే లేదు నేను అనుకుంటున్నాను, ఊహిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు, మోడీ గారికి మంచి సన్నిహితంగా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడికక్కడ మేము కలిసే 15 సంవత్సరాల వరకు రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం, కలిసే వెళ్తామని చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ అనడం జరుగుతుంది. కాబట్టి మంచి సంకేతాలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ కూడా. హిందువులు, ముస్లిం, క్రిస్టియన్స్ కూడా అందరూ ఈ 3 పార్టీలలో ఉన్నారు. అలాంటిది ఏ ప్రాబ్లం ఉండదని మేము అనుకుంటున్నాం. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టం అంటారా, లాభం అంటారా? బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు కేంద్రం నుంచి నిధులు అన్ని వస్తున్నాయంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండడం వల్ల, దాంతో పవన్ కళ్యాణ్ గారు సన్నిహితంగా ఉండడం వల్ల ప్రతి ఏదైనా పథకాలైనా సరే, ఏదైనా డెవలప్మెంట్ చేద్దామన్నా సరే, కేంద్ర ప్రభుత్వం కింద పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తేనే పైకి తీసుకెళ్ళి ఆయన దాన్ని చూసి డెవలప్ చేయడం, సార్ పలాంది డెవలప్ చేద్దాం సార్ చెప్తుంటే కేంద్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేద్దాం దానికి చేస్తున్నారు. ఇలాగా ఈ ఇద్దరు సన్నిహిత్యం కలకాలం ఉండాలనేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే బీజేపీ నాయకత్వం కోరుకుంటుంది, అలాగే జనసేన, టీడీపీ నాయకత్వం కూడా కోరుకుంటుంది. అంటే ఇప్పుడు హిందూ సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒకే స్టాండ్ మీద ఉంటున్నారు. దీనివల్ల ఇతర మతస్థులకి ఏమైనా అంటే దూరం అయ్యే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఇదైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హిందుత్వాన్ని ఒక్కటే, ఆయన ఎప్పుడు దానికోసం ఎక్కువగా మాట్లాడుతున్నారు కానీ అంటే దాని ఒక్క కోసమే ఎక్కువ ఆలోచించరండి. ఇదైతే చాలా రాంగ్. ఇది అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారంటే అన్ని మతాలని గౌరవించాలి, మన మతాన్ని ప్రేమించాలని దాని మీద ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక ఇష్యూ, ముస్లిం దాంట్లో ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా ఒక యూనిటీగా అందరూ వర్క్ చేస్తారు. అంటే ఏదైనా దాంట్లో మసీదు చిన్న ఇష్యూలో వచ్చినా సరే ఆయన యూనిటీగా ఉంటున్నారు. అలాగే క్రిస్టియానిటీలో ఏమైనా సరే గొడవలు జరిగినా, ఎవరు మొన్న ఒక ఆయన చనిపోయారు, ఆయన విషయంలో ఒక యూనిటీగా అందరూ చేశారు. అలాగే మన హిందుత్వంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఏదైనా అమ్మవారి విగ్రహాలు ఎరగొట్టడం, శ్రీరాముని తల నరికేయడాలు, ఇలాగ రథాలు తగలబెట్టడాలు ఇవన్నీ చేస్తున్నారు. హిందుత్వాన్ని తగ్గించడానికి చాలా మంది కుట్రలు పన్నుతున్నారు. కానీ అలా చేస్తున్నప్పుడు అందరూ యూనిటీగా వచ్చి చెయ్యాలనేసి పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం అది. అందరూ కలిసి ఉంటే కలసుఖం అంటారు కదా, ఆ టైప్లోని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. బీజేపీకి జనసేనతో కలిసి పొత్తు పెట్టుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారికి నష్టమా, లాభమా? ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ప్రపంచ దేశాలే ఈరోజు భారతదేశ ఎదుగుదల కానీ, భారతదేశ రక్షణ కవచంలాగా ఎంత బలంగా ఆర్మీ పనిచేస్తుందో కానీ లేదు. ఇన్ని మతాలు, ఇన్ని రకాల జాతులు, ఇన్ని మతాలు ఉండి కూడా ఒక యూనిటీగా భారతదేశం ఉన్నది అంటే మట్టుగా ఖచ్చితంగా అది నరేంద్ర మోడీ గారి వల్లే అని చెప్పాలండి. ఎందుకంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కానీ ఇంతవరకు ఏ నాయకుడు కూడా, అంటే కొంతమంది
ఉన్నారు, కొంతవరకు పర్వాలేదు చేశారు. నేను ఈ రాజకీయంగా కాంగ్రెస్ గురించి చెప్పకూడదు కానీ ఇంకా మన దేశం టెర్రరిస్టులు కానీ రావాలన్నా లేకపోతే ఎవరైనా ఉగ్రవాదులు రావాలన్నా ఈజీ అన్నమాట. ఈజీగా వచ్చి మన దేశం మీద అటాక్ చేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటే ఈరోజు మన దేశం వైపు పాకిస్తాన్ కానీ చూడాలన్నా, చైనా కానీ చూడాలి, చైనా అంత బలంగా ఉన్న చైనా కూడా మన దేశాన్ని చూడాలన్నా ఖచ్చితంగా లొచ్చబోసుకుంటారు. అంటే అంత బలమైన దేశాన్ని, అంత బలమైన రక్షణ వ్యవస్థని ఇన్ని మతాలు ఉన్నా సరే అంత బలంగా తయారు చేశారంటే అది నరేంద్ర మోడీ గారి వల్లే. ఖచ్చితంగా దేశం గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ. పవన్ కళ్యాణ్ గారు అంటే హిందూ మతం అని చెప్పేసి, హిందూ సనాతన ధర్మం అని చెప్పేసి ఆయన ఒక స్టాండ్ మీద ఉన్నారు. అంటే దీనివల్ల ఇతర మతస్థులకి ఏమైనా దూరం అయ్యే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అంటే ఆయన జనసేనకి ఇతర మతస్థులు దూరం అవుతారంటారా? పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి అండి ఆయనకి దైవత్వం కానీ, దేవుడు భక్తి కానీ, అదేవిధంగా ప్రజల్లో ఉన్న బాధలు కష్టాలు చిన్నప్పటి నుండి చూసి ఏదో చెయ్యాలన్న కుతూహలతో ముందుకు వచ్చారండి. అది ఈరోజు ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఏదో చెయ్యాలన్న ఎన్ని రోజులు ఇది ఇప్పుడు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో కానీ దీని దగ్గర కానీ అన్ని దగ్గర వెళ్తున్నారు. మీరు ముఖ్యంగా అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పగలను. మన భారతదేశం మ్యాక్సిమం ఒక 75-80% హిందువులు ఉన్నారండి, 25% మీకు ఉన్నాయి. కాకపోతే మొత్తం భారతదేశం అన్నది ఇన్ని మతాలతో కలిసి ఒక యూనిటీగా ఉన్నది అంటే అది మన దేశ తాలూకా గొప్పతనం, దేశం గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి దీనిలో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా హిందుత్వంనే రక్షించుకోవాలన్న రోజు ఏ రోజు అనలేదు. అన్ని మతాలకు కూడా సమానంగా ఇవ్వండి గౌరవం, అన్ని మతాలని ఒకరు గౌరవించుకుందాం. ఆయన ప్రతి మతాన్ని గౌరవిస్తారు. అదే విధంగా మిగిలిన మతాలకి ఏదైతే మీరు ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే ఒక మతాన్ని కించపరిచినట్టు ఏదైనా జరిగినా, క్రిస్టియన్స్లో కానీ లేకపోతే ముస్లిమ్స్లో కానీ ఏదైనా జరిగినా ఎంత తొందరగా రియాక్ట్ అవుతున్నారో ప్రజలు, కొంతమంది ఎంత తొందరగా చట్టాలు వాటి మీద ప్రభావంగా పనిచేస్తున్నాయో, అదే హిందుత్వంలో ఏదైనా జరిగితే, ఏదైనా రథాలు కానీ కూల్చినా లేకపోతే శ్రీరాముడి విగ్రహం తల నరికేసినా సరే, ఎన్నో రకాలుగా హిందూ పూజారుల్ని ద్వేషించిన, హిందువుల తాలూకా ఎన్నో గుడుల్ని ధ్వంసం చేసినా ఎవరు ముందుకు రారేంటి, ఒక మాట కూడా ఆడరేంటి అన్న ఒక చిన్న ఇది మన తిరుపతి ప్రసాదం లడ్డూలోనే కల్తీ జరిగింది. అలా జరిగినప్పుడు కూడా దాని గురించి కూడా ముందుకొచ్చి ఏవి కూడా ఉన్న చట్టాలు కానీ ఇవి కానీ ప్రజలు కానీ నోరిప్పి ఒక మాట ఆడరు కదా. అదే క్రిస్టియన్స్లో హిందువుల్లో ఏదైనా జరుగుతుంది అన్న మాటకి అన్నారు తప్పించి నాకు హిందువులే ఇది ముఖ్యం, నేను హిందువుల కోసమే నిలబడుతున్నాను ఏ రోజు అనలే. అతను హిందువు, అది అంటే హిందువుల్లో జన్మించారు కాబట్టి హిందూ మతాన్ని నా మతం అని చెప్పుకుంటారు. కానీ ఆయన పక్క మతాలని గౌరవిస్తారు. ప్రతి హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఆయనతో ఉండే పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆయన రాజకీయంగా పొలిటికల్గా ఉన్న సలహాదారులు కానీ ఆయన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి మేము కూటమి ప్రభుత్వంలో కలిసి వెళ్తున్నాము, ఆ పార్టీకి మనం సపోర్ట్గా నిలబడుతున్నాం, లేకపోతే ఆ పార్టీతో కలిసి పనిచేసి ఈరోజు వెళ్తున్నాం అంటే ఈరోజు సెంట్రల్ నుంచి మనకి ఎన్ని నిధులు వస్తున్నాయండి. ప్రతిదీ కూడా సెంట్రల్ ఇంత బలంగా ఆంధ్రప్రదేశ్కి చూస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి కానీ లేదంటే జనసేన పార్టీకి కానీ బీజేపీకి కానీ ఉన్న బలమైన దృఢమైన పట్టు వల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఒక మాట చెప్తే ఈరోజు స్టీల్ ప్లాంట్ కి నిధులు వచ్చాయి, అమరావతి డెవలప్మెంట్ కి నిధులు వచ్చాయి, పోలవరంకి డబ్బులు వచ్చాయి. వీటన్నిటికి కూడా ప్రతిదానికి మొన్న రైల్వే బ్రిడ్జ్ పిఠాపురంలో 54 కోట్లు శాంక్షన్ చేశారు. ఇవన్నీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పగానే, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేస్తున్న విధానాన్ని ఖచ్చితంగా ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా జరగబోతుందంటే ఈ కూటమి ప్రభుత్వం అంత బలంగా ఉందండి.